తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది రేవంత్ సర్కార్. బడ్జెట్ను 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్లో తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే విద్యుత్, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు భారీగా కేటాయింపులు ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలుకు 65 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. సో ఈ బడ్జెట్పై చాలా అంచనాలు ఉన్నాయి. ఓటాన్ అకౌంట్ తొలి 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే సంవత్సర కాలానికి సంబంధించిన అంచనాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్పై ఉన్న అంచనాలు ఏంటి అనే వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మరికొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్పై ఉన్న అంచనాలు ఏంటి? రోహిత్, మరికొద్ది క్షణాల్లోనే తెలంగాణ బడ్జెట్ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ కూడా సమావేశమైంది. క్యాబినెట్ బడ్జెట్పై చర్చించిన అనంతరం కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అటు శాసనసభలకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అలాగే శాసన మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం కూడా ఏ దానికి ఏ శాఖలకు ఎంతెంత కేటాయించారు అన్న దానిపై ప్రధానంగా కూడా ఒకవైపు రెండుట్లో కూడా వివరించారు. దీనికి సంబంధించి ప్రధానంగా బడ్జెట్లో విద్య, వైద్యం అలాగే దాంతోపాటు ఒకవైపు వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి కూడా ఇప్పటికే ఒక సమాచారం. వీటితో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే 6 గ్యారంటీల మీద ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కాబట్టి దీనికి సంబంధించి బడ్జెట్లో ప్రధానంగా కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్కు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ గ్యారంటీకి ఎంతెంత డబ్బులు అవసరం పడతాయన్న దానిపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో బడ్జెట్ అయితే ప్రిపేర్ అయినట్టు సమాచారం. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 2 గ్యారంటీలు అమల్లోకి తీసుకొచ్చింది. మరో 2 గ్యారంటీలని రానున్న రోజుల్లో తీసుకొస్తా. మిగతా ఉన్నటువంటి గ్యారంటీలు ఏమున్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ విధంగా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్. ఎందుకంటే ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ఒకవైపు కాంగ్రెస్ ప్రవేశపెట్టకపోయినప్పటికీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సరే సంవత్సరానికి సరిపడేటువంటి ఏదైతే ఉన్నాయో అకౌంట్స్కి సంబంధించి కానీ వ్యయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు. గత ఏడాదితో పోలిస్తే 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్ ఇప్పటి వరకు అంటే డిసెంబర్ వరకు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత వ్యయం ఖర్చు చేసింది, మరి అందులో నుంచి ఎంత ప్రతిపాదిత బడ్జెట్ ఉండే అప్పుడు, ఎందుకంటే 2,95,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ ఉంది. దానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, ఎంత వ్యయం వచ్చింది, అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, గ్రాంట్స్ ఎన్ని వచ్చాయి, వీటన్నిటిపైన చర్చ జరిపి ఒకవైపు దాదాపుగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేలా కూడా ఒకవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం తిరిగి ఒక 3 నెలలకు సరిపడే పూర్తి స్థాయి బడ్జెట్ ఉండనుంది. ఆ తర్వాత కూడా మరోసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ బడ్జెట్లో ప్రధానంగా విద్యా, వైద్య రంగంతో పాటు 6 గ్యారంటీలు అలాగే ఒకవైపు కూడా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత. ఎందుకంటే చాలామంది ఒకవైపు వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటారు. కాబట్టి వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని ముందు నుంచి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. వాటితో పాటు 6 గ్యారంటీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రోహిత్, రైట్, ఏంటి అంచనాలు? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది? అంటే తొలి 3 నెలల కాలానికే బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొత్తం సంవత్సరానికి ఉండేటటువంటి అంచనాలన్నీ కూడా ఇందులో ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది? రోహిత్, ప్రస్తుతానికైతే అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి బడ్జెట్లో ప్రధానంగా కూడా ఒకవైపు 6 గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ గ్యారంటీకి ఎంతెంత డబ్బులు అవసరం పడుతుంది, ఎంతెంత వ్యయం అవసరం, దానికి సంబంధించి వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో విద్య, వైద్య సదుపాయాలు కూడా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పిస్తామని చెప్పి కూడా ముందు నుంచి కాంగ్రెస్ చెప్తుంది. మరోవైపు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తామని చెప్పిన నేపథ్యంలో వీటన్నిటికీ ఒకవైపు పెద్దపీట వేస్తూనే మరోవైపు కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని ఇప్పటికే మాట ఇచ్చింది. కాబట్టి వాటికి సంబంధించి ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎంత మేర ఏ శాఖల్లో ఎంత ఖాళీ ఉందని ఇప్పటికి ఒకవైపు కూడా ప్రభుత్వం ఒకవైపు ఆ శాఖలకు సంబంధించి అధికారుల నుంచి కూడా నివేదిక తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఉద్యోగాలు ఫిలప్ చేస్తే ఏ శాఖకు ఎంతెంత మేర కూడా బడ్జెట్ అవసరం పడుతుందన్న దానిపై కూడా ప్రధానంగా చర్చించి ఇప్పటికే
ఇప్పటికే అటు కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది, అసెంబ్లీలో కూడా కేబినెట్ అటు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరికొద్ది క్షణాల్లోనే కేబినెట్ ఈ బడ్జెట్కు ఆమోదం తెలిపి మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఒకవైపు శాసనసభలో అటు మల్లు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో ప్రవేశపెట్టన్నారు. మరి బడ్జెట్కు సంబంధించి గత బడ్జెట్ పోలిస్తే 3 నెలలకు సంబంధించిన అయినప్పటికీ కూడా సంవత్సరానికి సరిపడే లెక్కలతో కూడా బడ్జెట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి గత బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ, అంటే చూసాం ఒకవైపు 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది 2,95,000 కోట్ల లాగా ఉంది. దానికి సంబంధించి 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ అంచనా ప్రస్తుతం కూడా ఉంటుంది అని చెప్పి కూడా ఒకవైపు తెలుస్తున్నటువంటి సమాచారం. మరోపక్క పద్దులకు సంబంధించి ఎందుకంటే ఫుల్ బడ్జెట్ ఉన్నప్పుడు పద్దులపైన కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి పద్దులకు కేటాయించారు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ రోజులు అసెంబ్లీ సెషన్స్ కూడా లేవు కాబట్టి దానికి సంబంధించి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం. అంటే 6 గ్యారంటీలకు కూడా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటికే త్వరితగతిన 4 గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని అనుకుంటున్నారో ఏదైతే కసరత్తు చేస్తున్నారో వాటికి మాత్రమే కేటాయింపులు ఉండే అవకాశం ఉంటుందా? యారో అయితే 6 గ్యారంటీలకే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒకవైపు 2 నెలలకు పైగానే అవుతుంది కాబట్టి దానికి సంబంధించి 2 నెలల ప్రభుత్వం ఏర్పడింది, మరో 40 రోజులు ఉన్నాయి కాబట్టి 2 గ్యారంటీలు అమలు చేసింది. మరో 2 గ్యారంటీలకు కూడా ఇప్పటికే ఒకవైపు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి మొత్తం 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలు అమలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ఒకవైపు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్యారంటీల పేరుతో మోసం చేసి వచ్చింది, ఎప్పుడు ఆ గ్యారంటీలను అమలు చేస్తారని ఎప్పటికప్పుడు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ వేదిక కూడా అదే చర్చ అసెంబ్లీలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 6 గ్యారంటీలకు సంబంధించి మొదటగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు ప్రాధాన్యత ఇస్తూనే ఒకవైపు విద్యా వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికొక వైపు కూడా అటు కేబినెట్ తెలిపినటువంటి సమాచారం. రైట్ శ్రీధర్, కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ సమావేశమైంది. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత 12 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 12 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడతారు. బడ్జెట్ 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలుకు తొలి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్తున్నారు. విద్యుత్, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. 6 గ్యారెంటీల అమలుకు 65,000 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు పథకం అమలుకు 20,000 కోట్ల రూపాయలు కావాలని, అలాగే ఫ్రీ కరెంటుకు 4,200 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్కు 5,000 కోట్ల రూపాయలు కావాలని ఆయా శాఖలు కోరాయి. అయితే ఈ బడ్జెట్లో కేవలం 4 గ్యారంటీలకే నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. మహిళలకు ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షల రూపాయలకు పెంపు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఆ నిధులను ఆయా శాఖల పద్దుల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పనకు నిధులు కూడా ఆయా శాఖల్లోనే సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అయితే 3 నెలల కాలానికే బడ్జెట్ను ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. జూన్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. బడ్జెట్ వ్యయం 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. 6 గ్యారెంటీల అమలుకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. సంక్షేమ పథకాలకు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే బడ్జెట్ ప్రతిపాదనల కోసం అన్ని శాఖలతోనూ ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహించింది. ప్రభుత్వం ముందు ఆయా శాఖలు తమ ప్రతిపాదనలు కూడా ఉంచాయి. ప్రస్తుతం కేబినెట్ భేటీ అయింది, కేబినెట్ సమావేశం జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 12 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. చూద్దాం బడ్జెట్ ఎలా ఉంటుందో.